ఒరే మంచి తిండి తింటున్నావురా, నేను కాదనట్లే. తింటున్నావు, బాగా బలంగా పుష్టిగా తయారైన. ఊళ్ళో వాళ్ళు కూడా బాగుండాలి కదా. ఊళ్ళో వాళ్ళు కూడా పోయి తినమను. అమరావతి కృష్ణ హోటల్కి పోయి కడుపు నేడతామని నేను వద్దన్నా. నేనా నువ్వు బలవడు నువ్వు అయినా నాకు రాదు క్యాన్సర్. రాదు రాదంటాను, ఎందుకు రాదురా స్వామి నీక? మాకు రాదు పో సమయం. మేము క్యాన్సర్ కి వ్యాక్సిన్ వేసుకున్నామా? అది క్యాన్సర్ వ్యాక్సిన్ కాదురా స్వామి, కరోనా వ్యాక్సిన్. ఏంది అది? కరోనా వ్యాక్సిన్ అదే, క్యాన్సర్ కదా? సరేగానే నీకు తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన ఉందా? నాకా అవగాహన? ఏం మాట్లాడుతున్నావా? చెత్త మీద నీళ్లు పోసి తడిపితే తడి చెత్త, అదే చెత్తను ఎండబెడితే పొడి చెత్త. నాయన అది కాదు నాయన, చెత్త విను. ఏది చెప్పు. తడి చెత్త అంటే భూమిలో ఏదైతే కలిసిపోద్దో అది తడి చెత్త. ఫర్ ఎగ్జాంపుల్ వంట నుంచి వచ్చే కూరగాయల వ్యర్థాలు, అన్నం, నెక్స్ట్ ఆకులు, ఇవన్నీ కూడా తడి చెత్త అనమాట. పొడి చెత్త అంటే ఏంది? మనకి ఎలక్ట్రికల్ వ్యర్థాలు, ఇవన్నీ కూడా ఇనుము, ఇట్లాంటివన్నీ కూడా పొడి చెత్త కింద వస్తుంది. నీకు ప్లాస్టిక్ అంటే నీకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తావు కదా. అంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఇబ్బంది అయితే? ఇబ్బంది అనే కదరా నాయన చెప్పేది. ఉదయం నుంచి నీతోనే జరిపింది. మొన్న మా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు వస్తే మీ ఇంటికాడికి చెత్త ఏమని విజిల్ వేసుకుంటా వస్తే అవి వేసుకున్నాను. వేసుకోక నేను పొనుకుందే ఎగాజాము 4కి అయితే 5 గంటలకల్లా వచ్చి పిగిలి వేస్తే మన నిజం చెడిపోవాలా? ఏలే నా చుట్టూ తిరుగుతుంటాడు, మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు పిగిలి కొట్టుకుంటా. తమాషా పడుతున్నాయి వాడు ఇంక రావద్దని చెప్పు మా ఇంటి ఏరియాకి, ఊరికినే రావద్దని చెప్తాగానే. రేపు నుంచే నువ్వే వల్ల 2 పట్టుకునే డబ్బాలు వేసి తడి చెత్త పొడి చెత్త కడిపి చేసుకో. సామె బలివాడివే, చెత్తకుండా ఉండేదా? ఈ దిశ ఆరగాడు పోతావా? చాలా దూరం అదే. వద్దులే రమ్మని మీ వాడిని. అవే సరేగానే ఒక చిన్న మాట, చెత్త ఏడంటే ఆడ వేయకుండా ఉంటే పంచాయతీ నుంచి డబ్బులు ఏమైనా ఇస్తారా? ఏగిపోతే ఏగిపోయాను గానే. మా ఈదులో లైట్ ఏమి ఎలగటం లేదు. అడుగుతున్నావు ఇంటి పనులు కట్టినా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది నీకు బకాయిలా? అయ్యంటే మళ్ళా కడతాంలేవా? ముందు లైట్ అయిపోయా ముందు కట్టా, మళ్ళీ వేపిస్తాం లైట్. సరే లైట్ మళ్ళీ అయిపోద్దు కానీ కుళాయి పగిలిపోయింది. కుళాయి అన్నా రిపేర్ చెప్పివా? ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎగ్గొట్టా కుళాయి పని? కుళాయి పని కట్టా, పై పట్టా కుళాయి రిపేర్ చేసి అమ్మా తొందరమల్లి తలకాయ నొప్పి వచ్చింది ఈ ప్లాస్టిక్ ఐటమ్ వల్ల. సరే గానే అయ్యా నువ్వు చెప్పినట్టు ఇంకేమి అట్లా ప్లాస్టిక్ లిస్ట్ రోడ్ల మీద ఏడబడితే ఆ డ్రైన్ లో లేను గానే నేను మళ్ళా కడతాలే. వీలు చూసుకోను కొంచెం. ఓకేనా? పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం.